హాయ్ అందరికీ నమస్కారం. చిన్నపిల్లల్ని స్కూల్ నుంచి రాగానే ఏమేం జరిగాయి స్కూల్లో యాక్టివిటీస్ అని మదర్ అడగగానే మొత్తం చెప్పేస్తూ ఉంటారు బడబడ. ఆ వయసులో పక్కింటి వాళ్ళు కనబడినా సరే అడగకున్నా చెప్పేస్తూ ఉంటారు పిల్లలు. ఇంతకీ ఈరోజు టాపిక్ పిల్లల గురించి అనుకుంటున్నారా? అస్సలే కాదు. రోజు నేను కూడా చెప్పాలి కదా ఏం చేశాను అని. అదిగో అందుకోసం ఈ ప్రాసెస్లో వీడియోలో అంతా మీరు అడగకపోయినా సరే నేను మాత్రం చెప్పేస్తాను. మార్నింగ్ అలా ఫ్రూట్స్తో పని, లంచ్ ప్రిపరేషన్కి ముందు ఇలా కూర్చొని బాల్కనీలో వచ్చిన పిట్టలను చూడడం, ఈరోజు పావురాలు. ఈ వీడియోలో నేను ఈరోజు లంచ్ ఏం చేశానో కనిపించదు, ఎందుకంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి. సాయంత్రం ఇలా వర్షం పడుతుంటే వర్షం చినుకుల చిటపటలు వినుకుంటూ, ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో వాయిద్యాలు మారిపోయాయి కానీ చిన్నప్పుడు ఊర్లో ఎగ్జాక్ట్గా గుర్తుకు రావట్లేదు ఏ డప్పు చప్పుడో కొట్టుకుంటూ వస్తారు కదా. నాకు ఈ చెనుకుల శబ్దం ఈరోజు అలాగే వినిపిస్తుంది అచ్చంగా. సాయంత్రం పూట ఇలా వర్షం పడితే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి మా ఫ్రెండ్స్తో బాతకాన్ని వేయలేదు అని అనుకుంటున్నారు, మంచి పని అయింది అని అనుకుంటున్నారు కదా. చూపిస్తాను, చూస్తూ ఉండండి ఏం జరిగిందో. సరే, ఇంతలో మరొక టాపిక్ కవర్ చేద్దాం. అ కైండ్ ఆఫ్ గాసిప్. గాసిప్ కాకుండా ఇలా మాట్లాడితే గాసిప్ అనుకుంటారు మీరు. అయినా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీకు ఇద్దరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందులో ఒక్కరు మాత్రమే ఇంకొకరి మీద చాడీలు చెప్తారు ఎప్పుడు. మీరు ఆ చాడీలు చెప్పే వాళ్ళని కరెక్ట్ అని అనుకుంటారా, లేదంటే ఎప్పుడూ చాడీలు చెప్పారు కదా మరి వీళ్ళకి ప్రాబ్లం లేదా అని ఆలోచిస్తారా? ఆలోచించాల్సిన విషయమే కదా. థ్యాంక్ యూ ఫర్